ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. మన రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చినాయి. జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ కలయిక అనేది ఎట్లా కలుసుకున్నారో అట్లా పాలలో తోడేసినట్టు కలిసిపోయిన ఫలితాలు సాధించడం అనేది చూస్తే ఈ జీవితం మళ్ళొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కనపడంలే. ఏమంగా మీరు మాట్లాడుకుంటున్నారు, పార్టీని నిలబెట్టుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ. 2019లో ఎట్లా సీట్లు వచ్చి అంత ఉత్సాహపడి అంత అధికార గర్వంతో విరవీగిపోయినారో ఇప్పుడు అటువంటి దుర్బల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది. అప్పుడన్నా 26 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు కేవలము 11 సీట్లకు పరిమితమైంది. పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని ఒకసారి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంత దుర్భరంగా ఇన్ని సీట్లు వచ్చి పడిపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అంటే ప్రజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఆయన మీద ఆయన అర్థం చేసుకోవాలంటే మంచిది ఇప్పటికైనా కూడా. కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్నటి దినము మేము 6వ తేదీన మన నూతనంగా కాబోయే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన కూడా మా అందరితో చెప్పినారు, ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం ఉండకూడదు మన ప్రభుత్వంలో. మన ప్రభుత్వము గతంలో అధికారుల ప్రభుత్వం అనుకుంటున్నారు, ఇప్పుడు ప్రజారంజకమైన పాలన చేస్తున్నారు. ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం లేదు. వాళ్ళు ఏదో చేసినారు మనము చేయాలనే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది. మేము ఆయనతో మాట్లాడినాం, కలిసినాం. తర్వాత ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. మేమందరం మా చర్చలో ఏం జరిగిందంటే జీతాలు ఎట్టియాలా, నవరత్నాలు ఎట్లా కొనసాగించాలా, ఈ సచివాలయాలు ఎట్లా కొనసాగించాలా, డెవలప్మెంట్కి అండి. ఇంతవరకు అగ్రికల్చర్కు లేదు, ఇరిగేషన్కు లేదు, పంచాయతీరాజ్కు లేదు, మున్సిపాలిటీలకు లేదు, ఎక్కడ కూడా ఏమి కూడా ఒక రూపాయి లేకుండా బిల్లులు ఇప్పటికి కూడా 1000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ఎట్లా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలని అనుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీకి సీట్లు తగ్గి ఎన్డీఏకు సీట్లు తగ్గినాయి. ఎన్డీఏకు సీట్లు తగ్గిపోయిన కారణంగా తప్పనిసరిగా కేంద్రంలో మన అవసరం తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా చూస్తుంటారు, ఆయన చంద్రబాబును కలిసిన పరిస్థితుల్లో చేతులు పట్టుకొని కూర్చోబెట్టుకోవడము, ఆయన మాట్లాడుకోవడము, ఆయన యొక్క గతంలో ఉన్న హావభావాలన్నీ కూడా వదిలిపెట్టి బాగా తగ్గి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని మన తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉండలేని పరిస్థితుల్లో ఉందనే గుర్తించి ఆయన పెద్ద గౌరవం ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గతంలో ఒకప్పుడు మన రాష్ట్రపతి ఉన్నాడు, ఆయన ముస్లిం, ఆయన అబ్దుల్ కలాం గారిని అప్పుడు ప్రపోజల్ చేసి నిలబెట్టినారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో కలగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి దాని మీద కూడా ఏదో అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వంలోని ఎంపీల మీద ఆధారపడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సమృద్ధిగా నిధులు ఇస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతుంది అనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా నడపగలుగుతాము. సజావుగా ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ప్రాథమిక దశలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరగలే. ప్రభుత్వం స్టెబిలిటీ వచ్చేటప్పటికి ఒక 2 నెలలు పడుతుంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు కానీ, అధికారుల మార్పిళ్ళు కానీ, సెక్రటరియట్లో చాలామంది అధికారులను డీజీలు, ఐజీలు ఒకప్పుడు ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా దొరకడం కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండబడినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వము నిర్ణయించిన పనులను ముందుకు తీసుకొని పోవాలి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గతంలో చేసిన పనులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుంటానని ప్రతి పనిని ఆపేయడం జరిగింది.
ఆ కారణంగా అభివృద్ధి కుంటుపడిపోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి మాకు ఆయన చెప్పింది ఏమేరంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనకు ఖర్చు సాధింపొద్దు, ఖర్చు సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వస్తాడో రాడో అనేంత పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఉంది కాబట్టి మనము కూడా వాళ్ళను ఇంత దిగజారిపోయి తక్కువ సీట్లు వచ్చినాయనేది మనం కూడా వాళ్ళని హేళన చేయకుండా ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుదాం, వాళ్ళను కూడా గౌరవింపబడతామనే మాట చెప్పడం అనేది జరిగింది. అది ఎంత గొప్ప హుందాతనమైన మాట అంటే అంత హుందాతనమైన మాట. కాబట్టి గౌరవిస్తాం మనం కూడా. కక్ష సాధింపు ఎక్కడ కూడా మనకు అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొత్త ప్రభుత్వం 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మేమందరం కూడా పోతున్నాం. మరి ప్రభుత్వం మా తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఒక 4-5 రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది. బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలో, ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అంటే ఆయన చెప్పినాడు, గతంలో మాదిరిగా నేనేదో కొంతమంది అధికారులు చెప్పిన మాట విన్నాను, అట్లా లేకుండా మీరు ప్రజలు ఎవరైనా చెప్పని నేను డైరెక్ట్గా వింటా. ఏదో అధికారం మీద ఆధారపడిన దానివల్ల నష్టాలు జరిగిపోయినాయి. అటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను. గతంలో మాదిరిగా ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఎక్కడ కూడా దూరం పెట్టేసి ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల విషయాల నుంచి ఇన్నేళ్ళు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరిని కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వారిని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి పొద్దుటూరు పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా అన్యాయాలు జరిగింటే మా దృష్టికి తీసుకొని వస్తే అది భూములకు సంబంధించింది కానీ, ఆస్తులకు సంబంధించింది కానీ, డబ్బులకు సంబంధించింది కానీ ఏదైనా కూడా నాకు అన్యాయం జరిగింది పలాని వారి వల్ల అంటే తప్పకుండా మేము వాటిని పరిశీలనలోకి తీసుకొని వానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. పొద్దుటూరులో పరిస్థితి ప్రజలు ఎట్టున్నారంటే అధికారం వచ్చింది, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఇప్పటికిప్పుడే తొందరపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం ఉంది. వీళ్ళని వేయాలి, వాళ్ళని వేయాలి, వాళ్ళని తీయాలి, వీళ్ళని వేయాలని చాలామంది ఈరోజు నాతో మాట్లాడడం జరిగింది. కానీ ఎవరు ప్రజలు పార్టీ వాళ్ళు ఎంత తొందరపడినా నేనైతే నిబ్బరంగా ఎవరు ఎప్పుడు ఏం చేయాలో నాకు గతంలో నేను 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది. కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని పోతాం. ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లోకి తీసుకొని పోయి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ, కుందుపెన్న వరద కాలువ, కొన్ని ప్రామిసెస్ చెప్పి ఉంటాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పొద్దుటూరుకి వచ్చినప్పుడు చెప్పినాడు. రాజోలి ఆనకట్ట మన ప్రాంతానికి అయితే గతంలో పునాదిరాళ్ళు వేసి ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నేనేమి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటా. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు వచ్చినా మాట్లాడచ్చు, ఎవరితోనైనా మాట్లాడతా. ఎవరు ఫోన్ చేసినా కూడా నాకేం మెసేజ్లు ఏం లేవు, ఎవరు చెప్పినా వింటా. కాబట్టి ప్రభుత్వం అనేది ఇప్పటికిప్పుడే వెంటనే ప్రొద్దుటూరులో ఇది చేయలేదు, అది చేయలేదు అని కూడా మాట్లాడబోతారు. కానీ ఒక స్టెబిలిటీ రావాలి గవర్నమెంట్కు. మనకు నిలకడైన పరిస్థితి గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు తర్వాత మనం ఏం చేయాలనేది మాట్లాడదాం. ఈరోజే చెప్పినారు కొంతమంది, ఇప్పుడు అది చేయాలి, ఇది చేయాలంటే వాళ్ళు చెప్తా అంటారు, అన్నీ వింటాంటాను. కానీ ఏది చేయాలనో ఎప్పుడు ఏం చేయాలనో తప్పనిసరిగా ప్రొద్దుటూరుకి ఇచ్చిన గతంలో చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని పోయి ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలలో మళ్ళీ 1-2 సార్లు ప్రొద్దుటూరుకి కూడా పిలుచుకురావడం కూడా జరుగుతుంది. ఆయన ద్వారా మన కొన్ని హామీలను కూడా ఆయన వచ్చిన సందర్భంగా ఆయనతో హామీలను తీసుకొని హామీలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మళ్ళీ ఈ పార్టీని నిలబెట్టుకుంటాడా లేదా, 5 సంవత్సరాలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ ఆయనతో ఉండారా లేదా. నేను పేపర్లలో చూస్తే దాంట్లో ఏముందంటే ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఆయన దగ్గరికి పోయి మాట్లాడమేలే.
గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళన్న పోయి మాట్లాడంలే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడడం. సమీక్ష అనేదే లేదు వాళ్ళకు. సమీక్ష చేసుకునేదానికి వాళ్ళకు అవకాశాలు లేవు. ఎందుకంటే అంతా ముఖ్యమంత్రి గారిదే తప్పు, అప్పటి ముఖ్యమంత్రి గారిదే తప్పు. ఏం సమీక్ష చేస్తాడు? ఎవరేం వచ్చినా కూడా నువ్వు మా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలే, ఎంపీలకు ఇంటర్వ్యూలే, మంత్రులకు ఇంటర్వ్యూలే, ఈ కారణంగానే ప్రభుత్వం పోయిందని వాళ్ళు చెప్పాలి, దానికి సిద్ధంగా ఉన్నారని ఆయనకు తెలిసి అసలు సమీక్ష అనేది చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చమరగీతం పాడి మంచి పరిపాలన కావాలని కోరుకునే దాని మీదనే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల పార్టీతో అధికారం రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరు అభివృద్ధి పదంలో తీసుకొని పోయేదానికి తప్పనిసరిగా మేమందరము కలిసికట్టుగా ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటాం, ఎవరు ఏం చెప్పినా కూడా వింటాం. ప్రతిపక్ష పార్టీలలో చెప్పినా సలహాలు ఇస్తే తీసుకుంటాం, మంచిని తీసుకుంటాం. ఎక్కడ కూడా నీతివంతమైన పరిపాలనకు ఇచ్చే దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు మన వాళ్ళు ఎవరన్నా తప్పు చేసినా కూడా తప్పుగానే భావిస్తాం తప్పక మన వాడు లెమ్మని దాచిపెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఎవరికి అన్యాయాలు జరిగినా వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. మన పొద్దుటూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, మరి బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపించింది. మన పొద్దుటూరులో అయితే 23,000 ఓట్లు నాకు వేసినారు. అంతటి ప్రేమాభిమానాలతో ఆదరించి నన్ను కావాలని కోరుకొని వాళ్ళే టికెట్ ఇప్పించుకున్నారు. ఐవీఆర్ సర్వేలు కానీ మామూలు సర్వేలు కానీ వాళ్ళే టికెట్ ఇప్పించినారు. వాళ్ళే ఈరోజు ఓట్లేసి గెలిపించినారు. సర్వదా ప్రొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతగా ఉండి వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరైనా నాతో వచ్చి మాట్లాడచ్చు. ఎవరైనా నా దగ్గరికి వచ్చేదానికి ఎవరి అవసరం ఏమి లే, ఎవరు వచ్చినా మాట్లాడచ్చు. మీరు రండి, మీ సమస్యలను చెప్తా, ఎవరితోనైనా కూడా పరిష్కారం న్యాయమైన పద్ధతిలో పరిష్కారం చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీకు పొద్దుటూరు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంత భారీ స్థాయిలో ఓట్లేసి 23,000 ఓట్ల ఆధిక్యతతో గెలిపించిన పొద్దుటూరు ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా. భవిష్యత్తులో మీ అందరి ఎటువంటి సహాయం కావాలని చేసేదానికి తప్పకుండా ఉంటాం. న్యాయబద్ధమైన సహాయం చేయ దాంట్లో ఎక్కడ కూడా వెనుకాడే ప్రసక్తి లేదు. ఎవరితోనైనా మాట్లాడి చేయగలుగుతాం. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. పొద్దుటూరు అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా.